చూస్తే వర్షాలు, మరో పక్క చూస్తే చెరువులను తలపిస్తున్న రోడ్లు. ఇవి చాలవన్నట్టుగా ప్రమాదకరమైన ప్రాణాంతక కేబుల్ వైర్స్. వీటి మధ్య సగటు నగరవాసి జీవనయాత్ర ఒక సాహసయాత్రేనా? అసలేంటి డేంజర్ కేబుల్స్? ఆ డీటెయిల్స్ మీకోసం. అవి కేబుల్స్ కావు, యమపాసాలా? ఈ కేబుల్స్ కారణంగా 5గురు చనిపోవడం ఏంటి? నగరంలో ఈ కేబుల్ వైర్లు ఇంత డేంజరస్గా అసలు ఎలా మారాయి? రామాంతపూర్లో 5గురు ప్రాణాలు పోయిన సందర్భంగా అసలు ఈ డేంజర్ కేబుల్స్ పరిస్థితి ఎలా ఉంది? మా ప్రతినిధి శ్రవణ్ బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. హైదరాబాద్లో వైర్లు కేబుల్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న రామంతపూర్లో ప్రమాదకర కేబుల్స్ వైర్ల కారణంగా 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నారు. అంటే ఎంత ప్రమాదకరంగా ఈ వైర్లు కేబుల్లు మారుతున్నాయి అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. ఎక్కడెక్కడ ప్రమాదకరమైనటువంటి వైర్లు కేబుల్లు ఉన్నాయి, అధికారుల నిర్లక్ష్యం ఎంత మేర ఉందని ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు ఇక్కడి వారికి తెలియని విషయాలు ఏంటంటే తాము ప్రాణాపాయానికి అత్యంత దగ్గరగా ఉన్నామని. ఇదే ఊరి బయట కాదు, నగర నడిబొడ్డున మెయిన్ రోడ్లపై అందరూ చూసే ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఏమీ కాదులే అన్న దిలాసా ఫీల్ అవుతున్నారు. ఇటు ఎంతో భరోసాగా కూడా ఉంటున్నారు ప్రజలు. కానీ అక్కడి డేంజరస్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. ఈ హైదరాబాద్ని విశ్వనగరంగా, ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా అధికారులు నాయకులు అభివర్ణిస్తారు. కానీ అట్లాంటి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ప్రమాదకరంగా వైర్లు కేబుల్లు ఏలాడుతున్నాయి. ప్రస్తుతం మనం లక్డికా పూల్ దగ్గర ఉన్నాం. ఎగ్జాక్ట్లీ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో చెట్టుకి వైర్లు కేబుల్లు ఏలాడుతున్నటువంటి దృశ్యాలు క్లియర్గా చూడవచ్చు. ఇట్లాంటి ప్రమాదకరమైన వైర్లు తాకితే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం, అధికంగా వర్షాలు పడుతున్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్లో ఉత్పన్నం అవుతున్నాయి. సో ఈ వైర్ల దగ్గర నిలబడితే ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసినాం, రామంతపూర్లో ఒక ప్రమాదకరమైనటువంటి ఘటన కారణంగా కేవలం వైర్స్ కేబుల్స్ కారణంగా 5 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ఎంత డేంజరస్ సిచ్యువేషన్ హైదరాబాద్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ ఇబ్బందికర పరిస్థితులు ఎట్లా ఉత్పన్నం అవుతున్నాయనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయినా సరే అధికారుల పనితీరులో మార్పు రావట్లేదు. అనేక వర్షాకాలంలో గడుస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు. కానీ హైదరాబాద్లో ఎక్కడి పడితే అక్కడ ఈ వైర్లు ఈ విధంగా రోడ్ల మీద వేలాడదీసడం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టట్లేదు. ఇగో ఎంత పెద్ద మొత్తంలో ఈ వైర్లు రోడ్ల మీద వేలాడుతున్నాయో చూడొచ్చు. ఇది మొత్తం దీంట్లో డేంజరస్ కేబుల్స్ ఉండొచ్చు, ఇతర నెట్వర్క్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఉండొచ్చు, కరెంట్కి సంబంధించిన వైర్లు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ పట్టించుకునే దాఖలాలు ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. ఇగో ఇది జాయింట్, అంటే ఎడ్జ్, ఈ వైరు దీని దగ్గర కూడా అంటే ఇది పట్టుకుంటే ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద మొత్తంలో వైర్లు ఈ విధంగా రోడ్ల మీద పడి ఉన్నాయి, ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్లో ఇట్లాంటి మెయిన్ రోడ్డు, లక్డికా పూల్ లాంటి మెయిన్ రోడ్డు, మనం ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న పోలీస్ స్టేషన్ ముందున్నటువంటి స్తంభాలకి వైర్లు చూడొచ్చు. ఎంత పెద్ద మొత్తంలో వైర్లు ఉన్నాయనేది కంటిన్యూగా ఎటు చూసినా కానీ మనకి ఆ స్తంభానికి పెద్ద మొత్తంలో వైర్లు వేలాడదీస్తారు, ఈ స్తంభాలకి పెద్ద మొత్తంలో వైర్లు వేలాడదీశారు. ఇంకొంచెం మనం ముందుకు చూస్తే అటువైపున రోడ్ల మీద చిన్న వ్యాపారి, ఆయన బట్టలు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన పక్కనే చాలా వరకు వైర్లు ఉన్నాయి. ఈ వైర్ల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్. రామంతపూర్లో ఉత్పన్నమైనటువంటి ఘటన, అందులో 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇట్లాంటి ఘటనలు మరో చోట రాకుండా చూడాలి అంటే అధికారులు కొంత ప్రొయాక్టివ్గా పనిచేయాల్సి ఉంది. ఈ వైర్లు అంశం ఎలక్ట్రిసిటీ వాళ్ళు మాకు రాదంటారు, జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు రాదంటారు, ఇట్లా ఇతర కేబుల్స్కి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు చూసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తారు. ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకునేటువంటి సిచ్యువేషన్సే ఉత్పన్నమవుతాయి. కానీ పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితి కేబుల్ల మీద లేదు. గతంలో ఈ కేబుల్స్ అన్నింటినీ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ చేస్తాము అనేటువంటి మాట గత ప్రభుత్వంలో అనేక మంది నాయకులు చెప్పారు, అధికారులు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు. అండర్ గ్రౌండ్ కేబుల్స్ తీసుకువస్తే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కానీ దాన్ని ఆచరణలో తీసుకురావట్లేదు. అది ఆచరణలో ఎప్పుడో తీసుకొస్తారనేది చూడాల్సి ఉంది. లక్డికా పూల్లోని మెయిన్ జంక్షన్
లక్డికాపూల్ నుంచి మాసప్ ట్యాంక్ మెహిదీపట్నం వెళ్ళాలంటే ఇదే రూట్, లక్డికాపూల్ నుంచి నాంపల్లి వెళ్ళాలన్నా ఇదే రూట్. హైదరాబాద్ సెంట్రల్ పాయింట్లో ఇంత ఇబ్బందికర పరిస్థితులు, వైర్లు రోడ్ల మీద వేలాడుతున్నా అధికారులకు నాయకులకు అనిపించట్లేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇంకో ఏరియాకి వెళ్దాం, అక్కడ వైర్ల పరిస్థితి, కేబుల్ల పరిస్థితి ఎట్లా ఉంది, అధికారుల పనితీరు ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ సిటీ సెంటర్లలో నాంపల్లి ఒకటి. ఇది ఒక మెయిన్ ఏరియా, అలాగని ఇదేమంతా సేఫ్గా లేదు. కావాలంటే మీరే చూడండి, నాంపల్లి కేబుల్ వైర్ల సిచ్యువేషన్ అసలు ఎలా ఉందో గమనించండి. పబ్లిక్ ఏమంటున్నారో వాచ్ చేయండి. నాంపల్లికి వెళ్ళేటువంటి రూట్లో ఫుట్పాత్ మీద చాలా వరకు వైర్లు ఏలాడదీస్తున్నాయి. చాలా వరకు ఇవి కనెక్షన్ ఉందా లేదా తెలియదు. హైదరాబాద్ రోడ్ల మీద వాళ్ళ జీవనం కొనసాగించుకునేందుకు చాలామంది వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళపైన కూడా కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే తర్వాత సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ ఒక ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు, అన్న ఇన్ని వైర్లు ఉన్నాయి, పక్కనే కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నాయి, ఏం భయం అయితేలే? ఇక్కడేం కలెక్షన్ లేదని చెప్పారు, దానికోసమే పెట్టుకున్నాం సైడ్. మొన్న కట్ చేసి మొత్తం అది ఇక్కడ చూపించండి. అక్కడ ఇప్పుడు రామంతపూర్లో ఘటన జరిగింది, అది మీకు ఐడియా ఉందా? తెలుసా? కేబుల్స్ తగిలి షాక్ తగిలి 5 మంది చచ్చిపోయారు. తెలియదు. అధికారులు ఇట్లా ఓపెన్గా వదిలేయడం దాన్ని ఒక హైదరాబాద్ నగరవాసిగా ఏం చెప్తారన్న? అట్లా వదిలేదు, ఎక్కడక్కడ క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. వర్షం పడితే ప్రాబ్లం అవుతుంది. ఖాళీ టైంలో ఏమనిపోయేదేమో కానీ వర్షానికి కొంచెం ఏమైనా అయితే లేనిపోయింది. మొత్తం ఈదురు గాలితో పాటు వర్షం ఎక్కువ పడుతుంది, ఇవాళ రేపట్ల షాకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ. సో ఈయన ఇక్కడ కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇలా చేయి పెడితే ఈ కేబుల్స్ తగులుతాయి. అట్లాంటి కేబుల్స్ హైదరాబాద్ నగరంలో చాలా ఎక్కువ మనకు కనబడుతున్నాయి. ఈ చెట్టుకి చాలా వరకు కేబుల్స్ ఉన్నాయి. వర్షం పడితే వీటికి కనెక్షన్ లేకపోతే సరే, కానీ ఒకవేళ కనెక్షన్ ఉంటే ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో మనం అర్థం చేసుకోవచ్చు. మన రామంతాపూర్ ఘటన ఒక క్లియర్ ఎగ్జాంపుల్. ఇటువైపున కూడా కొంత ముందు మనం గమనిస్తే ఇక్కడ 5 రూపాయల భోజనం అందిస్తారు. ఇక్కడ కూడా చాలా వరకు స్తంభాలకి, చెట్లకి ఏ విధంగా వైర్లు ఏలాడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇటువైపున అగో ఆ వైరు నార్మల్గా గాలిలో ఉంది, దానికి తగులుతే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇటువైపున మనం గమనిస్తే ఇంకా చాలా వరకు కేబుల్స్ ఉన్నాయి. మరోవైపు ఇగో ఇక్కడ బోర్కి సంబంధించిన పైప్ అనుకుంటా, మేబీ దాని నుంచి వాటర్ ఆరుతున్నాయి, స్తంభానికి ఆనుకొని ఉన్నాయి. మరి అర్థింగ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి వాటిపైన అధికారులు కొంత ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చెట్టుకి మనకి దాదాపుగా కొమ్మలు ఎన్ని కనబడుతున్నాయో అంతకన్నా ఎక్కువ మనకి వైర్లు కనబడుతున్నాయి. దాదాపుగా ఈ నాంపల్లి ఏరియా కొంచెం మాస్ జనం ఎక్కువ ఉంటారు, బస్తీలు కూడా చాలా ఎక్కువ కనెక్టింగ్ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాంతాల్లో కొంత అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఘటనలు జరిగిన తర్వాత ఎవరికైనా ఏమైనా జరిగితే రాబోయే రోజుల్లో మళ్ళీ ఇట్లా జరగకుండా చూస్తామన్నటువంటి అధికారుల మాటలు రెగ్యులర్గా మనం వింటూనే ఉన్నాం. కానీ ఏ ఘటన జరగక ముందే కొంత ప్రొయాక్టివ్గా అధికారులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంకో ఏరియాకి వెళ్దాం, అక్కడ కేబుల్స్ వైర్లు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయి, అధికార పనితీరు ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పంజాగుట్ట ఎంతో ముఖ్యమైనది, అది మనందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున కమర్షియల్ ఏరియాగా పేరున్న ఈ ప్రాంతంలో డేంజరస్ వైర్స్ అసలు ఎలా ఉన్నాయి, ఈ వైర్లపై అధికారులు అసలు ఎంత మేర శ్రద్ధ పెట్టారు, వీటి ద్వారా పబ్లిక్కి ఎంత ఎఫెక్ట్ పడుతోంది, అసలు అక్కడి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పంజాగుట్ట మెయిన్ రోడ్ దగ్గర ఉన్నాం. పంజాగుట్ట మెయిన్ రోడ్ పక్కనే చాలా వరకు కేబుల్స్ ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ఇగో ఇటువైపు చూస్తే చాలా వరకు డేంజరస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ స్థానికులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఇప్పుడు ఇటీవల కేబుల్స్ కింద పడి 5 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మీకు రామంతపూర్లో జరిగింది, తెలిసే ఉంటుంది. ఏం చెప్పదలుచుకున్నారు దాని మీద? అయితే బ్రదరు, ఇది చాలా విచారకరం. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసి కార్పొరేషన్ వాళ్ళు కానీ దీని గురించి శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. మరి చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరి 5-6 కుటుంబాలు ఎంతో దుఃఖకరంగా బాధపడుతున్నారు. టీవీలో మేము న్యూస్ చూసినప్పుడు మరి దీని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొంచెం స్పందించి వీటికి తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామండి. మరి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూస్తుంటారు రెగ్యులర్గా, చాలా చోట్ల కేబుల్స్ రోడ్ల మీద వేలాడుతుంటాయి, ఏమనిపిస్తుంది అవి చూసినప్పుడు?
ఇది చాలా డేంజర్గా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నది అనిపిస్తుంది, కానీ మరి దానికి సంబంధించిన అధికారులు స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుందేమోనని మేము అభిప్రాయపడుతున్నాం అండి. ఇప్పుడు ఏదైనా ఘటన జరిగితే ఇప్పుడు మొన్న రామంతపూర్లో జరిగింది, అయ్యో ఇట్లా జరిగింది కదా, మళ్ళీ రాబోయే రోజుల్లో జరగకుండా చూస్తామని అధికారులు చెప్తారు. కానీ ముందుగానే కొంత ప్రొయాక్టివ్గా పనిచేస్తే 5 మంది ప్రాణాలు కోల్పోకుండా ఉండేవాళ్ళు కదా. అవును అవును సార్, డెఫినెట్లీ. మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు చూస్తారో వాళ్ళు ఏదో వచ్చి అట్లా చూసిపోతూ ఉంటారు. మనం కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. వైర్లు కనపడినప్పుడు ఏదో ఊరేగింపుల్లో అట్లా వెళ్ళిపోకుండా. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఈదురు గాలులు కూడా చాలా ఎక్కువ వీస్తున్నాయి, గాలికి వైర్లు కూడా కొట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అదే కిందికి వేలాడుతుంటే ఇంకా ఎక్కువ అక్కడిక్కడ తలిగేటువంటి అవకాశం. తలదాచుకుందామని పక్కన వస్తారు జనాలు వర్షం పడుతుంటే. అది అటువంటి చోట ఇన్సులేషన్ చేస్తే బాగుంటుంది. ఇన్సులేషన్ ఉంటే వైర్స్కి దాన్ని కరెంటు పాస్ అవ్వకుండా ఉంటుంది, కాబట్టి ప్రజల ప్రాణాలను కొంతవరకు మనం సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. గతంలో అండర్ గ్రౌండ్ వైరింగ్ చేస్తామనేది నాయకులు చెప్పారు, అధికారులు చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ సిస్టమ్ రావట్లే. ఇక దాని మీద మనం ఏం మాట్లాడటం సార్, మరి అధికారులు ప్రభుత్వం దాని గురించి శ్రద్ధ పెట్టాలి. ఊరికి వాగ్దానాల వరకే చేసి ఊరుకోకుండా దాని మీద ప్రజాప్రభుత్వాలు కాబట్టి ప్రజల ప్రాణాల గురించి కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఇక రోడ్డు మీద ఈ విధంగా పెద్దగా పక్కనే ఉంది, తగిలితే ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ కేబుల్ ఈ విధంగా వేలాడుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇటువైపున ట్రాన్స్ఫారం మనకు కనిపిస్తుంది. ట్రాన్స్ఫారం ఇక్కడ దాదాపుగా ఓపెన్గానే ఉంది. ఈ ట్రాన్స్ఫారం పక్కనే మనకి 1-2 కేబుల్స్ ఇగో ఈ విధంగా వేలాడుతున్నాయి. ఈ పక్కన కేబుల్స్ వేలాడుతున్నాయి, ఇటువైపున కేబుల్స్ వేలాడుతున్నాయి. ఈ కంప్లీట్గా ఈ విధంగా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. రోడ్ల మీదకే కేబుల్స్ ఉన్నాయి. ఇగో ఇట్లా ఓపెన్గా వదిలేస్తే, కనీసం టేప్ పెట్టకుండా వదిలేస్తే ఎంత డేంజర్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. చాలా డేంజరస్ సిచ్యువేషన్. అంటే ఏ కేబుల్ తాకితే ఏం జరుగుతుందో తెలియదు. నార్మల్గా ఈ కేబుల్ల గురించి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కేబుల్లా, లేకపోతే నెట్వర్క్కి సంబంధించిన కేబుల్లా, స్ట్రీట్ లైట్స్కి సంబంధించిన కేబుల్స్ అనేది చాలా వరకు క్లారిటీ ఉండదు, జనాలకి అంత అవగాహన ఉండదు. కానీ అధికారులు ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారో, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ప్రమాదకరంగా ఉన్నటువంటి కేబుల్స్, వైర్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రామంతపూర్ ఘటన చూసిన తర్వాతైనా అధికారులు కొంత నిద్ర లేచి ప్రమాదకరంగా ఎక్కడెక్కడ వైర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ కేబుల్స్ ఉన్నాయి, అవి తాకితే ఎంత మేరకు ప్రమాదం అనేటువంటి అంశాలపైన దృష్టి పెట్టి అవి కొంత జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, గాలులు వీస్తున్నాయి కాబట్టి టెంపరీగా ఇప్పుడు చేసి వర్షాలు పూర్తి స్థాయిలో ఆగిపోయిన తర్వాత దీన్ని ఆల్టర్నేట్ ఏం చేయవచ్చు? అండర్ గ్రౌండ్ చేస్తే అటువైపు రద్దీగా జనాలు ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి అటువైపు అండర్ గ్రౌండ్ చేయాలా, లేదంటే మీదికి ఆ వైర్ని మీదికి లిఫ్ట్ చేసి ఏమన్నా ప్రత్యేకంగా టై చేయాలా అనేది అధికారులు కొంత దానిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో ఏరియాకి వెళ్దాం, అక్కడ వైర్ల పరిస్థితి ఎట్లా ఉంది, అధికారుల పనితీరు ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కేవలం ఇంకొన్ని ప్రాంతాలు మాత్రమే కాదు, నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ఎక్కడ స్తంభం కనిపిస్తే అక్కడ వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. జనం ప్రాణం తీయడానికి సిద్ధమైపోతున్నాయి. ఒక పక్క వర్షం, మరోపక్క భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్స్, అప్పుడప్పుడు ఇదిగో కృష్ణాష్టమి వంటి ఈవెంట్స్. దీంతో ఎవరి గొడవ వారిదే. సరిగ్గా ఇదే సమయంలో తెలిసి తెలియక కొందరు వీటి వైపు అడుగు వేసి మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు. నాయకులేమో ఎన్నికలొస్తే చాలు గ్రౌండ్ లెవెల్ కేబుల్ నెట్వర్క్ చేంజ్ చేస్తామంటూ హామీలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారులు కూడా మారుతూ ఉంటారు. కానీ ఇక్కడి కేబుల్ వ్యవస్థ తీరు తెన్నులు మాత్రం అస్సలకి మారట్లేదు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా జిహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్కి సంబంధించిన అధికారులు అసలు ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా వీరు రియాక్ట్ అయ్యి జనం ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు నగరవాసులు. అనేక చోట్ల కేబుల్స్ వేలాడుతున్నాయి, కొన్ని చోట్ల రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇగో ఈ విధంగా వైర్లు, కేబుల్స్ రోడ్ల మీదకి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో గణేష్ చతుర్థి రాబోతుంది. హైదరాబాద్లో ఎంత గ్రాండ్గా గణేష్ చతుర్థి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు, అందరికీ తెలుసు కూడా. అయినప్పటికీ కూడా హైదరాబాద్లో రోడ్లు మీద వైర్లు వేలాడుతున్నా కనీసం పట్టించుకునే నాదులు ఎడుగో. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఫుట్పాత్ మీద పెద్దగా కేబుల్స్ కనిపిస్తున్నాయి. మరి దేనికి సంబంధించిన కేబుల్స్ అనేది క్లారిటీ లేదు, కానీ డేంజరస్గా కనిపిస్తున్నాయి. ప్రమాదశాత్తు వాటిని టచ్ చేసినా బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. కింద ఈ విధంగా
కేబుల్స్ వేలాడుతున్నాయి, పైన స్తంభాలకి కూడా మొత్తం ఎటు చూసినా కానీ మనకి కరెంట్కి సంబంధించిన కేబుల్స్, స్ట్రీట్ లైట్కి సంబంధించిన కేబుల్స్, ఇతర నెట్వర్క్కి సంబంధించిన కేబుల్స్ చాలా వరకు ఉండొచ్చు అనేది అంచనా. దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. బేగంపేటలో ఉన్నాం ప్రస్తుతం మనం. బేగంపేటలో ఇంత కేబుల్స్ పరిస్థితి చూడవచ్చు. ప్రతి స్తంభానికి కుప్పలుగా వైర్లు వేలాడుతున్నాయి. వరుసగా మనం చూస్తే కంటిన్యూగా ఈ స్తంభాలు మనకి ఎటు వెళ్తున్నాయో అటువైపున కంటిన్యూగా మనకి వైర్లు కనబడుతున్నాయి. చాలా వరకు కేబుల్స్ కనబడుతున్నాయి. ఈదురుగాలులు వస్తే అధిక వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పుడు వైర్లు కూడా కింద పడేటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చార్మినార్, చంద్రాయణగుట్ట నుంచి మొదలుకుంటే ఇటు సికింద్రాబాద్ వరకు, ఇటు అల్వాల్ నుంచి మొదలుకుంటే ఇటు షేర్లింగంపల్లి వరకు, ఇటు నాగోల్ నుంచి మొదలుకుంటే ఇటు జూబ్లీ హిల్స్ వరకు, మాదాపూర్ వరకు, ఇవన్నీ ప్రాంతాల్లో స్తంభాలకి విపరీతంగా కేబుల్స్ వేలాడుతున్నాయి. దీనిపైన అధికారులు కొంత ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రామంతాపూర్లో ఒక కేబుల్స్ వల్ల దాదాపుగా 5 మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి ఘటనలు ఇంకా రాబోయే రోజుల్లో జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అనేక చోట్ల ఈ కేబుల్స్ రాబోయే రోజుల్లో ఎవరికైనా తగిలితే ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నమవుతాయి. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి, ఈదురుగాలు ఎక్కువ వీస్తున్నాయి. దాంతోపాటు రాబోయే రోజుల్లో గణేష్ చతుర్థి, దసరా, అమ్మవారి నవరాత్రులు, ఇవన్నీ కూడా పండుగలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ పండుగలు హైదరాబాద్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకునేటువంటి క్రమంలో ఇట్లాంటి వైర్లు తాకి లేదా రామంతపూర్లో జరిగినటువంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులు, జిహెచ్ఎంకి సంబంధించినటువంటి అధికారులు ఈ కేబుల్స్ పైన వేలాడుతున్నటువంటి వైర్ల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇంకొక ప్రాణాలు కోల్పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నారు. మరి అధికారుల పనితీరు రాబోయే రోజులు ఎట్లా ఉంటుందనేది చూడాల్సి ఉంది. ఏ రోడ్డు చూసినా, ఏ గల్లీ చూసినా మొదటగా మనకు కనిపించేది స్తంభాలు, వాటికి మొత్తం వేలాడుతున్నటువంటి వైర్లు, చెట్లు, వాటికి వేలాడుతున్నటువంటి వైర్లు కనిపిస్తున్నాయి. మరి ఇవి అధికారులకు కనిపిస్తున్నాయా? ఒక నిజంగానే ఇప్పటికైనా సీరియస్గా పనిచేయాలి అంటే ఆ వైర్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్నటువంటి కేబుల్స్, వైర్స్ పైన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ నరసింహతో శ్రవణ్, బిగ్ టీవీ.